నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. మన రాష్ట్రంలో చూసినట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజు రోజుకు చాలా మోసపూరితమైనటువంటి దారిలో ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నైతే రియల్ ఎస్టేట్ చోటా బడా అన్ని కంపెనీలు కలుపుకుంటే మరి ఈ మధ్యకాలంలో చాలామంది బాధితులు మరి వాళ్ళు చేసినటువంటి రియల్ మోసాలకు మోసపోయినటువంటి బాధితులు ఎంతో మంది మరి పైకి వస్తున్నారు ఇక్కడికి. మరి ఒక్కొక్క కంపెనీ ఒక రాగా ప్రజల్ని అందమైన బ్రోచర్లను ముద్రించి మార్కెట్లో ఏజెంట్లను పెట్టి మాయమాటలు చెప్పి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా కేవలం గుట్టలల్లో, చెట్లల్లో, వాగులల్లో ఎలాంటి గైడ్లైన్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు టెంట్లు వేసుకొని ఈ యొక్క ఈఎంఐ సిస్టమ్ అని, అవుట్ రేట్ అని రేట్లు నిర్ణయించి ఈ రేరా యాక్ట్ను అమలు జరపకుండా డిటిసిపి లేఅవుట్ కానీ, హెచ్ఎండి లేఅవుట్ కానీ, జీపీ లేఅవుట్ అంటే ఈ మధ్యన మళ్ళీ పర్మిషన్ వచ్చింది. అయితే ఇవాళ రాష్ట్రంలో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు మరి మోసాలకు తెరదీసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. రోజొక కంపెనీ అడ్డా లేపేస్తుండ్రు. మరి ఏం జరుగుతుంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో? మరి ఇది కావాలని చేస్తుండ్రా? మరి దివాలా తీసిండ్రా? మరి డబ్బునంతా పోగు చేసుకొని బయటికి వెళ్ళిపోతారా? మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో రియల్ దందా నడుస్తుంది. మరి ఇది అమాయకమైనటువంటి ప్రజల్ని ఆసరా చేసుకొని మాయమాటలు చెప్పి ట్రాప్లో పెట్టి మీకు ఇక్కడ ఇది వస్తుంది, అది వస్తుంది, ఇక్కడ ఈ డెవలప్మెంట్ వస్తుంది, ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అని చెప్పి మాయమాటలు, కళ్ళబొల్లి కథలు చెప్పుతూ వాళ్లకు లేని ఆశలు కల్పిస్తూ ఎక్కడికో వాళ్ళని ట్రాప్లోకి తీసుకెళ్లి అందమైన బ్రోచర్లు తయారు చేసి గిఫ్టుల పేరుతోటి వాళ్ళకు రకరకాలైనటువంటి ఎర వేసుకుంటూ ఆ ప్లాట్లను వదే విధంగా ఒక ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళని ట్రాప్ చేస్తూ వాళ్ళతోటి అడ్వాన్సులు కట్టించుకొని ఆ వెంచర్లలో ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా డెవలప్మెంట్ లేకుండా డిటిసిపి కానీ రేరా యాక్ట్ ప్రకారంగా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్తో పనిచేయకుండా అక్కడ నాలా కన్వర్షన్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, రోడ్స్ కానీ ఎక్కడ ఏం లేకుండా ఖాళీ బీడి భూములు చూపిస్తూ వాటిని ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, మీ ప్లాట్ ఇక్కడే వస్తుంది అనేటువంటి చెప్పుతూ వీళ్ళు చాలా పెద్ద మొత్తంలో రేట్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క రియల్ మోసాలకు తెరదీసి అమాయకమైనటువంటి ప్రజల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ చేత డబ్బులు కట్టించుకొని ఈరోజు సంవత్సరాలు గడుస్తున్న ఒక్కొక్క కంపెనీలో వాళ్ళ గడువు తీరిపోయినాక ఈఎంఐ 3 సంవత్సరాలు కట్టిన తర్వాత కూడా ఇప్పటికి ఇంకా 3 సంవత్సరాలు అంటే దాదాపు వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి ఒక 6 లక్షలు అప్రాక్స్గా ఒక ప్లాట్ 120 గజాలకు కొనుక్కుంటే ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయో, మిడిల్ క్లాసు, ఏ గరీబుల్లో కూలి పని చేసుకుంటుల్లో, అదర్స్ ఎంప్లాయో ఏదన్నా ఒక పని చేసుకొని పైసా కూడా పెట్టుకొని మా పిల్లల జీవితాలకు రేపు పనికొస్తాయి, మా పిల్లల పెళ్లికి పనికొస్తుంది, మా వాడి చదువుకు పనికొస్తుంది అని వాళ్ళు తిండి తినక వాళ్ళ అవసరాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ లగ్జరీ అన్ని మానుకొని పైసా కూడబెట్టి ఒక ప్లాట్ కొనుక్కుంటే ఈ రోజు ఆ ప్లాట్ వాళ్ళ కళ్ళతో చూసేటువంటి పరిస్థితి లేదు. ఒక దగ్గర టెంట్ వేస్తాడు, ఆయన టెంట్ వేసి భోజనాలు పెడతాడు, భోజనాలు పెట్టి 100 కార్లు పిలిపిస్తాడు, పిలిపించి అక్కడ ఏం చేస్తాడు, ఇక్కడనే నీ ప్లాట్ వస్తుంది, ఇదే ఈస్ట్ ఫేసు, ఇదే నీ ప్లాటు, అట్లా ఆ ఒక్క ప్లాట్ను 100 మందికి చూపిస్తాడు. వాళ్ళతో టోకెన్ కట్టించుకుంటాడు, డబ్బులు ఈఎంఐ రూపంలో చెల్లించి ఇప్పటికీ 3 సంవత్సరాలు ఈఎంఐ కట్టినప్పటికి కూడా వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, పాస్బుక్ నెంబర్ ఉంటుంది, ఆ వెంచర్ పేరు ఉంటుంది, కానీ ఆ వెంచర్లో ప్లాట్ ఉండదు. ఇది మోసం కదా, రియల్ దందా కదా ఇది? నువ్వు ఎక్కడైతే టెంట్ వేసుకొని నువ్వు ఏదైతే అప్రూవల్ తీసుకొని ఏదైతే డిటిసిపిలో కానీ హెచ్ఎండిలో కానీ ఏ గైడ్ లైన్స్ ప్రకారం అయితే నీకు ఆ వెంచర్కు అప్రూవల్ వస్తుందో దాని ప్రకారంగా ఇప్పుడు అందరిని అనలేము, కొన్ని ఉన్నాయి, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు న్యాయబద్ధంగా ట్రాన్స్పరెన్సీగా 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకొని
కంపౌండ్ వాళ్ళలాగా ఫెన్సింగ్ చేసుకొని లోపల రోడ్డు చేసుకొని లేఅవుట్ చేసుకొని ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అన్ని కంప్లీట్ గా పార్క్ తో సహా ఓపెన్ స్పేస్ చెట్లు పెట్టుకొని అన్ని ఫుల్ఫిల్ గా డెవలప్మెంట్ చేసిన తర్వాతనే మరి బ్రోచర్ మార్కెట్లోకి రిలీజ్ చేసి ఇలా ప్లాట్లు అమ్మినటువంటి కొన్ని ఏళ్ల మీద లెక్కబెట్టేటువంటి కొన్ని జెన్యూన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇందులో అందరు నిందించట్లే, కొంతమంది ఉన్నారు చాలా న్యాయబద్ధంగా. ఒక భూమి అనేది ఎందుకంటే భూమికి ఉన్న విశిష్టత గొప్పతనం ఏదైనా సెకండ్ హ్యాండ్ అనేది ఉంటుంది. ఒక వస్తువు కావచ్చు, ఒక కారు కావచ్చు, ఏదైనా కావచ్చు, సెకండ్ హ్యాండ్ అనేది ఉంటుంది. మరి భూమి అనేది చాలా అద్భుతమైనటువంటి గిఫ్ట్. దానికి సెకండ్ హ్యాండ్ 100 సార్లు అమ్మి 100 సార్లు కొన్నా కూడా ఆ భూమికి సెకండ్ హ్యాండ్ అనేటువంటి అంశం పేరు ఎక్కడ కూడా రాదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాసు ఎవరైనా సరే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మా డబ్బు మాకు సేఫ్టీగా ఉంటుంది అనుకొని భూమి ఎక్కడికి పారిపోదు కాబట్టి దాని మీద నమ్మకంగా భూమి మీద చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ను చేస్తారు వాళ్ళు పైసా కూడగొట్టుకొని. కానీ దాన్ని ఆసరా తీసుకొని ఈ యొక్క రియల్ మాఫియా అనే వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల పేరుతోటి రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఆఫీసులు పెట్టుకొని ఏసీలు పెట్టుకొని ట్రాప్ చేస్తూ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేకుండానే వాళ్ళ చేత కొనిచ్చేటట్టు చేసి చివరికి 3 సంవత్సరాలు గడిచినా కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నేను చెప్తున్నాను అది ఇక్కడనే ఎల్బీ నగర్లోనే ఉంటుంది. మరి ఆ కంపెనీ ఈ రోజు ఇప్పటికి కూడా మరి 6 సంవత్సరాలు దాటుతున్నప్పటికి కూడా ఇప్పటికి రిజిస్ట్రేషన్ చేయనటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ హైదరాబాద్ లో ఈ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు మరి వాళ్ళు కట్టినటువంటి డబ్బులకు 3 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఇప్పటికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాఖలాలు లేవు. చాలా మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, కొంతమంది బెదిరిస్తున్నారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ వచ్చినటువంటి కస్టమర్లను ఆ రోజు నువ్వే దేవుని నువ్వే ఇది మాయమాటలు చెప్పి కుసబెట్టి ఛాయలు పోసి కూల్ డ్రింకులు దాపి ఏసీలో కుసబెట్టి ఆ విధంగా డబ్బులు కట్టించుకొని ఇవాళ ఆఫీసులకు రాకుండా బౌన్సర్లను పెట్టుకొని ఆ కస్టమర్లను బెదిరిస్తూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, కేసులు పెట్టుకోరి, ఏం చేస్తారు మమ్మల్ని, మీరు ఏం చేయలేరు, భూములు ఉన్నాయి, మేము ఎక్కడికి పోలేదు, మీ డబ్బు పెట్టి మేము భూములు కొన్నాం అంటే ఈ విధంగా చెప్పలే. మీరు రియల్ ఎస్టేట్లో మీరేం చెప్పారంటే మీ పిల్లల పేరు మీద మీరు ప్లాట్ కొనుక్కున్నట్టయితే మీకు ఒక 3-4 సంవత్సరాల్లో మీకు ఇది డబుల్ రెట్టింపు అవుద్ది అనేటువంటి ఆశలు చూపించినటువంటి ప్లాటు ఈ రోజుకు 6 సంవత్సరాలు గడిచినా కూడా మీరు ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు మీరు? కోట్ల రూపాయలు దండుకొని ఇలా కూర్చొని ఇలా మీ చుట్టూ పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నారు వాళ్ళు జనాలు. రోజు చెప్పులు అడిగేటట్టు అక్కడికి వస్తే పట్టించుకోరు. మీ ఆఫీసులో రాగానే వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోరని. ఏం చేస్తారా మీ అంత చూస్తారు. మీరు అనుకుంటున్నారేమో, మీరు చూడరి, మీకు దగ్గరకు వచ్చింది. మీరు ఇట్లనే కాక కస్టమర్లను మీరు ఇట్లే సతాయించుకుంటా పోతే ఖచ్చితంగా మీ పని ఏం కావాలో అది అవుతుంది. రాష్ట్రంలో చెప్తున్నా మర్యాదగా ఇప్పటికైనా ఎవరైతే డబ్బులు కట్టిందో వాళ్ళ రిజిస్ట్రేషన్లు ఆపకుండా ఎందుకు ఆపుతున్నారు? మీరు మీ తప్పు పని చేసి మీకు డెవలప్మెంట్ రాకుండా ఎక్కడో గుట్టలల్లా చెరువులల్లా తీసుకొని వాటికి పర్మిషన్ ఉండవు, అయినా జనాన్ని మోసం చేసి మీరు నమ్మించి ప్లాట్లు వస్తాయని చెప్పి ఇప్పటి వరకు అక్కడ పోయి చూస్తే ఒక్క ప్లాట్ ఉండదు. ఆడ ఒక రాయిబాత్ ఉండదు, ఒక నెంబరేషన్ ఉండదు, ఒక రోడ్డు ఉండదు, ఒక ఎలక్ట్రిసిటీ పవర్ ఉండదు, ఒక డ్రైనేజ్ ఉండదు, ఏది ఉండదు. ఆడ ఉట్టి గుట్టలు చెట్లను చూపించి మాయమాటలు చెప్పి మోసం చేసి జనాన్ని ఎంతకని మోసం చేస్తారు మీరు? ఎన్ని కోట్లు సంపాదించుకుంటారు ఇట్లా? మీకు చేసే జనాన్ని నేను మోసం చేసేది మీకు దగ్గరలోనే ఉంది. మీ మోసాలను అరికట్టడానికి ఏదో ఒక రోజు మీ దగ్గర మీరు కట్టించినటువంటి డబ్బులు మీరు న్యాయబద్ధంగా ఎవరికైతే భూమి ఇవ్వాలనో లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ప్లాట్లను వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి. ఇప్పటికి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు మీ చుట్టూ. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, అది చేస్తాం, ఈ పర్మిషన్ లేదు, ఆ పర్మిషన్. మీరు నాటకాలు ఆడుతున్నారు. మీ నాటకాలకు చెక్ పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే పాపం పని చేస్తున్నారు, అమాయకులను దోసుకుంటున్నారు. అమాయకులైనటువంటి గరీబుల డబ్బు మీకు అది పాపంలాగా చుట్టుకుంటుంది. మీకు ఖచ్చితంగా ఎవరైతే మిమ్మల్ని నమ్మి ప్రతి రూపాయి కూడబెట్టి మీ దగ్గర ప్లాట్లు కొన్న వాళ్లకు
మీరు ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయకుండా జాప్యం చేస్తూ మీ విలాసాలు, మీ లగ్జరీ జీవితాలు, మీరు వాడే కార్లు, మీరుండే బంగ్లాలు, మీరు పెట్టుకునే బంగారం, ఇదంతా కూడా ప్రజల నుంచి వసూలు చేసి ఆ ప్లాట్ల పేరు మీద వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా, వాళ్ళు కట్టినటువంటి డబ్బును వాపసు ఇవ్వకుండా మీరు మొండికేసుకొని కూర్చొని ఈరోజు వచ్చినటువంటి కస్టమర్లను బెదిరిస్తూ అదిరిస్తూ ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పి సంపుతరా సంపుని, కేసులు పెడతారా పెట్టరని మొండికేసుకొని కూర్చున్నారు. కానీ మీకు చట్టం పరంగా మీకు ఏం జరగాలనో ఇవాళ హైదరాబాద్ మొత్తం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో, ఈ మోసాలు చేసేటువంటి కంపెనీలో ఏ కంపెనీ ఎంత మోసానికి పాల్పడ్డదో, ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేయకుండా బాధితులు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ ఒక లెక్క ఉంది. ఆ లెక్క తేలుస్తారు. త్వరలోనే మీ లెక్కలు తేలుతాయి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఎవరైతే గరీబుళ్ళు, మధ్యతరగతులు మీ దగ్గర ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బుకు మీరు న్యాయం చేయకపోతే మీకు ఏం జరగాలనో జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు తిరుగుబడ్డారు అనుకో, ఎక్కడ ఏం చేయాలో చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము. నేను చూస్తున్న ప్రాక్టికల్గా ఒక్కొక్క కస్టమర్ వచ్చి ఏడుస్తున్నారు. ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, ఒక మధ్యతరగతి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాళ్ళకి తిరగడానికి రావడానికి టైం ఉండదు. ఈయన పైకి రానియరు, ఆయన ఎక్కడో కూర్చుంటాడు, ఆ ఎండీని కలవనియరు. ఏం చేస్తున్నారు మరి మీరు? ఇదే మోసాలు కనుక చేస్తే ఆ మోసమే మిమ్మల్ని ఏ విధంగా తిప్పికొట్టదో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు చేతనైతే వాళ్ళకి సహాయం చేయండి. డబ్బు కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ప్లాట్లు చూపించి, అంటే నువ్వు వెంచర్ వేసేది ఒక దగ్గర చూపించేది ఆ కస్టమర్ ఏం చేస్తుండు, నువ్వు ఎక్కడైతే టెంట్ వేసుకొని చూసినావో ఈ వెంచర్ నాకు నచ్చిందని కొనుక్కుంటుండు. కానీ ఆ డబ్బులు మొత్తం కట్టిన తర్వాత చూస్తే అక్కడ ఆ వెంచర్ ఉండదు, దానికి పర్మిషన్ రాదు, నీకు వేరే కార్డు ఇస్తా అంటాడు. వేరే కార్డు అంటే డెవలప్మెంట్ అయిన కార్డునేమో రేట్ ఎక్కువ, ఇక్కడ నీకు తక్కువకి ఇచ్చినాము, మిగతా ఇంకా 2 లక్షలు కట్టు, 3 లక్షలు కట్టు, అక్కడ షాద్నగర్ తీసుకో, నార్కట్పల్లి తీసుకో, లేకుంటే ఇంకెక్కడైనా ఇస్తాం మేము, మాకు 12 దిక్కుట్లో ఉన్నాయి హైదరాబాద్ లో, మాకు ఇది ఒక్కటే లేదు అంటే వాడు ఒక్కటి చూసే తీసుకున్నాను. నీకాడ ఈ 12 చూపిస్తే కొనలే. ఆయనకి నచ్చిన వెంచర్లో ఈడ నీకు రేపు అవుతుంది ప్లాట్ అంటే ఈఎంఐ ఆప్షన్లో కొనుక్కున్నాడు ఆ ప్లాటు. అంటే నీకు పర్మిషన్ లేదు, అది రాదని తెలుసు. అయినా ఈ మోసాలు ఇంకెన్ని రోజులు కూడా సాగవు. మీ రియల్ ఎస్టేట్ మోసాలు ఈ రాష్ట్రంలో రోజుకోటి బయటకు వస్తుంది. పుట్టగొడుగులాగా మలిచినటువంటి రియల్ కంపెనీలు చేసేటువంటి మోసాలు. ఇందులో మంచి కంపెనీలు, బ్రాండెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. కస్టమర్లు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏ బ్రాండెడ్ కంపెనీ ఉందో దాన్ని ఎంచుకొని, ఏదైతే ఫుల్ డెవలప్మెంట్గా ఉండి లీగల్ రైట్స్ తోటి ఈ హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ రేరా యాక్ట్ ప్రకారంగా అన్ని రూల్స్కు వాళ్ళు పాటిస్తూ డెవలప్మెంట్ చేసినటువంటి మంచి ప్రాజెక్టులను, జెన్యూన్ ప్రాజెక్టులను ఎంచుకొని, అంటే ఒక దఫా చెప్పాలంటే పాపం వాళ్ళకి తెలియదు, చాలా మందికి దాని మీద అవేర్నెస్ లేదు. అలాంటి వాళ్ళే వచ్చి ఇక్కడ కొంటారు. బాగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఎవరు పెట్టరు. ఇట్లా ఏం తెలియకుండా ఒక మనిషి వచ్చి వాళ్ళని ట్రాప్ చేసి ఏదేదో మాయమాటలు చెప్పడం వల్ల పాపం వాళ్ళు ఆ ఈఎంఐ కదా నెలకింత కట్టుకోవచ్చు అని ఆశతోటి 5 లక్షలు, 4 లక్షలు, 6 లక్షల దాకా ఒక్కొక్కరు 2 ప్లాట్లు 12 లక్షలు కూడా కట్టినటువంటి ఎంతో మంది లబ్ధిదారులు ఇలా బాధితులుగా, రియల్ ఎస్టేట్ బాధితులుగా మారిపోయి వాళ్ళు పాపం తిరిగి వాళ్ళు మానసికంగా వాళ్ళ అప్పుల పాలయ్యి వాళ్ళ పిల్లలకు కావాల్సిన టైంకు పెండిల సీజన్కు నా బిడ్డ పెళ్లి పెట్టుకుంటున్నా, నా ప్లాట్ పైసలు ఇవ్వండి అని గోడున ఏడ్చుకుంటూ ఆఫీసులో పొంటి తిరుగుతూ నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ పాపం మీకు తగులుతుంది, వాళ్ళ పాపము తగులుతుంది. ఎవరినైతే మీరు మోసం చేస్తున్నారో, ఎవరినైతే ఏడిపించుకుంటున్నారో, ఎవరినైతే బెదిరించి వాళ్ళ డబ్బులు దగ్గర పెట్టుకొని విలాసం గడుపుతున్నారో, మీకు ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. మరి వాళ్ళ పక్షాన ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించి వాళ్ళ డబ్బులు వాళ్ళకు వెనుకకి ఇవ్వండి. లేదంటే లీగల్గా ఉన్నటువంటి వెంచర్లో వాళ్ళకు నచ్చిన కాడ వాళ్ళ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లయితే మరి ఆ బాధితులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. ఇప్పటికైనా రియల్ మోసాలు ఆపకపోతే దీని మీద ప్రజలు తిరగబడతారు, మీ ఆఫీసుల మీద దాడులు చేస్తారు. మరి అలాంటి యాక్టివిటీస్ దాకా పోకండి. ఇప్పటికీ చాలా ఆవేశంగా ఉన్నారు ప్రజలు. ఎవరైతే బాధితులు ఉన్నారో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాక, వాళ్ళ పైసలు రాక చాలా ఆవేశంతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు దీన్ని వెనుకకు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారులే అని మాత్రం అనుకోకండి. కడుపు గాలిలోనికి, ఆకలైనోనికి తిరుగుబాటు ఎన్నడైనా మొదలవుతుంది.
కాబట్టి మీరు అవన్నీ బంద్ చేసి మీ వ్యాపారం కూడా సజావుగా సాగాలంటే వాళ్ళకి సహకరించండి, వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇట్లయితే రేపు నమ్మకాలు వస్తాయి. ఒక రియల్ ఎస్టేట్లో ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలంటే ప్రజలలో ఒక నమ్మకం అనేది కలుగుతుంది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకాల్ని ఇంకా పెంపొందించేలాగా మీరు తీసుకునేటువంటి చర్యలు మీరు ముందు చేసినట్లయితే మీ యొక్క రియల్ భవిష్యత్తుకు మీ రియల్ ఎస్టేట్ రంగం కూడా మంచిగా ఉంటుంది. ప్రజలు మంచిగా ఉంటేనే, కొనేవాళ్ళు మంచిగా ఉంటేనే మీకు డబ్బు వస్తుంది. కాబట్టి వాళ్ళని మోసం చేయకండి అని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.